హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను జస్ట్ కొంచెం గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. కొంచెం పోపు తీసాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసాను. ఇందులో కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇలాగా. జస్ట్ కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే ఇంగు బదులు చాలామంది వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. ఇక్కడ ఆప్షన్ బట్టి మనం వేసుకోవచ్చండి. అయితే ఇంగువ లేకపోతే వెల్లుల్లిపాయలు. సో ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా గోంగూర కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేస్తున్నానండి. జస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా గోంగూర ఫ్రై చేస్తానండి. ఇది కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వేస్తూ ఉండాలండి ఇలాగా. జస్ట్ ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇది మిక్సీ వేస్తాను ఇది. సో ఉప్పు పసుపు వేసి ఇలా గ్రైండ్ చేశానండి జస్ట్ దీన్ని ఇప్పుడు. సో దీనికి మళ్ళీ కొద్దిగా ఆవాలు మినపప్పు పోపు వేస్తానండి. ఇది యాక్చువల్గా మనకి ఒక 5-6 డేస్ ఉంటుందండి. ఇలా మనం చక్కగా ఎప్పటికప్పుడు మనం ఇలా కొద్దిగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.